మొన్నటికి మొన్న మనం మాట్లాడుకున్నాం, రోహింగ్యాలు కూడా అటు బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా ఇంట్రూడ్ అవుతూ ఉన్నారు, వాళ్ళపైన కూడా ఎటువంటి చర్యలు లేవు. హిందువుల పేర్లు పెట్టుకొని వాళ్ళు ఐడి కార్డులు సంపాదించడం, ముఖ్యంగా బెంగాల్లో ఉన్న మదర్సా నుంచి ఆ సర్టిఫికెట్లు సంపాదించడం, ఇదంతా కూడా అక్కడ జరిగిన సందర్భం. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళంతా పట్టుకుంటే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. సో ఇవన్నీ మనం ఆలోచించాలి. అక్కడ రోహింగ్యాలు వచ్చి ఏం చేస్తున్నారు, అక్కడి మదర్సాలు కూడా ఏం నేర్పిస్తున్నాయి. ముఖ్యంగా మత గ్రంథాలు నేర్పించడం ఒక ఎత్తు అయితే, అంతకంటే అతీతంగా ఉగ్రవాదం కూడా నేర్పిస్తున్న సందర్భాలు ప్రత్యక్షంగా కొందరు చూసిన పరిస్థితి. అండ్ ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్లను మరి నిజంగా మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చేయలేదు, అటు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ కూడా ఏం మాట్లాడలేరు అంటే, కేంద్ర ప్రభుత్వమే రాబోయే రోజుల్లో కఠినమైన చట్టాలు తయారు చేసుకుని వాటికి సంబంధించి కఠినమైన అడుగులు వేయాల్సిన పరిస్థితి అయితే ఈ రోజు వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ లేకపోతే ఈ టీఎంసీ వాళ్ళు కానీ వీళ్ళకి సెక్యులరిజానికి అసలు ఎలాంటి రోజు చెప్తున్నా అర్థం కావట్లేదు. సెక్యులరిజం అంటే ఒక మతాన్ని కించపరిచి ఇంకో మతాన్ని చేయడం కాదు సార్. అన్ని మతాలకు సమానమైన హక్కులు కల్పించాలి, అన్ని మతాలను సమానంగా గౌరవించాలి, పౌరులందరినీ, ఈ దేశ పౌరులందరినీ కూడా మంచిగా గౌరవించాలి, అది చేయాలి. కానీ ఇస్లాంలో పుట్టిన వాళ్ళే అదృష్టవంతులు, మిగతా పుట్టిన అసలు ఎక్కడ మహమ్మద్ ప్రవక్త గారు కానీ ఖురాన్ లో కానీ ఎక్కడ ఇది లేదండి. వీళ్ళంతా కూడా ఈ ముల్లాలు మౌల్యులు కానీ ఇలాంటి సోకాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు సెక్యులరిస్ట్ కాదండి. వాడు మతం కూడా చెప్పినప్పుడు సెక్యులరిస్ట్ ఎట్లా అవుతాడు? ఈ ఇస్లాం మతంలో పుట్టిన వాడు అదృష్టవంతున్నప్పుడు ఆయన సెక్యులరిజం కాదు ఆయన. అలాంటి వాళ్ళు చేసేదానికి ఇస్లాంకి ఎలాంటి సంబంధము లేదు. వీళ్ళు ఇస్లాంకు విరుద్ధంగా కేవలం తాము ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు మాత్రమే. ఈ ముస్లింలు ఇంకా ఎంతకాలం అండి, 70 అమృత కాలం నడుస్తుంది, 70 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ముస్లింలు మభ్యపెడుతూ పోతున్నారండి. కానీ ఇది ఎక్కడికి దారిస్తుంది? అమాయకమైన ముస్లింలు ఆ మాట విని నిజంగా నేను అదృష్టవంతులేమో ఈ ముస్లింలు పుట్టడం అని వాళ్ళు ఇంకా తప్పుదోవ పట్టించడం. ఎప్పుడైనా మన రాజకీయ నాయకుడు అంటే తన యొక్క కమ్యూనిటీకి మంచి జరిగేటట్లుగా, తన కమ్యూనిటీ యొక్క హక్కులను వాళ్ళకు వచ్చేటట్లుగా వాళ్ళకి మంచి సౌకర్యాలు కలిసి ఉంటారు. కానీ మతం అనేది ఇంట్లో ఉండాలి, బయటికి వెళ్తే ఖచ్చితంగా సమాజంలో మనం ఒక వ్యక్తులు సమాజంలో ఎట్లా అంటే సమాజ ప్రకారంగా మనం నడుచుకోవాలి. అంతేగాని నేను ముస్లిం, నేను గొప్ప, అక్కడ హిందువు తక్కువ, మనుషులంతా ఒక్కటే, ఏకాత్మ మానవతావాదం మా భారతీయ జనతా పార్టీ బోధిస్తుంది. కాబట్టి మేమే అసలు సెక్యులరిస్టం. అందరిలో ఉండే మతం ఒక్కటే, అందరిలో ఉండే మతమే మానవత్వము, ఏకాత్మ మానవతావాదం మేము ప్రతిస్తున్నాం. మమ్మల్ని వాళ్ళు మతతత్వాలు అంటారు. మరి వాళ్ళకి మేమే అసలైన సెక్యులరిస్టులు, వాళ్ళంతా కూడా సూడో సెక్యులరిస్టులు. దీన్ని నిర్ద్వందంగా ముస్లిం సమాజము ఏకదారిగా ఖండించాల్సిందే, ఖచ్చితంగా అందరూ కూడా ఖండించాల్సిందే. ఇలాంటి వాక్యాలు మన ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి, ఇస్లాంను కూడా వక్రీకరిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ముల్లాల మౌల్యాలు విని ఉంటే ఫత్వా ఖచ్చితంగా ఇష్యూ చేయాలి ఆయన పైన. ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసేందుకు వరకు ఫత్వా ఇష్యూ చేయాల్సింది నేను కోరుతున్నాను. బట్ అఫ్సర్ పాషా గారు, మీరు అన్నట్లు ఫత్వా ఇష్యూ చేయాలంటే నిజానికి దాన్ని ఒక ఇష్యూగా తీసుకునే పరిస్థితి ఉందా, లేకపోతే ఇప్పుడు మీరు చాలా ట్రాన్స్పరెంట్గా మాట్లాడారు కదా, సో అసలు నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? సార్ అదే సార్ మన దౌర్భాగ్యము. అసలు ముస్లింలకు ఎవరు కూడా సరైన అవగాహన కల్పించట్లేదు. వారు కేవలం మసీదుకి వెళ్తున్నారు కానీ అసలు ఇస్లాం ఏంటి, ఇస్లాం యొక్క మౌలిక సూత్రాలు ఏంటి, ఇస్లాం అనేది శాంతిని పొందించే మతము, పరమ సహోదర భావాన్ని పెంపొందించే మతము. ఈయన ముస్లింలు పుట్టడం అదృష్టం, హిందువులు పుట్టడం దురదృష్టం అంటే అక్కడ సోదర భావం ఎక్కడ ఉంటుందండి? ఇంకా అక్కడ మనం కొట్టాట పెట్టాము కదా. ఇంకా మరోసారి వాళ్ళు మన దేశాన్ని ఉపయోగించాలనుకుంటున్నారా? ఇలా హిందువులు వేరే, ముస్లింలు వేరే, సిక్కులు వేరే, జైన్లు వేరే అని ఈ అందరు ఇది చేస్తున్నారు. కాబట్టి ఇస్లాం విరుద్ధమైన వ్యాఖ్యలు చేసిన వాడంతా కూడా ఇస్లాం కాదు, విశ్వాసి కాదు. అతను కూడా వాళ్ళ భాషలో, నా భాషలో కాదు, అతను కూడా కాఫిర్ ఎవరు అనకూడదు. వాళ్ళ భాష చెప్పాలంటే అతను కూడా కాఫిరే. ఇస్లాం విశ్వాసానికి విరుద్ధంగా మాట్లాడే అందరు కూడా కాఫిర్. సో ఒకసారి ప్రసాద్ పేగట్టి గారు, ఒకసారి అంటే ఇటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా అందరినీ మార్చేస్తామంటున్నారు. అందరినీ మనం మార్చేస్తే అప్పుడు అల్లా సంతోషిస్తాడు, మనకు ఆల్రెడీ జన్నత్ ఉంది, మనకు ఒక క్లియర్ పాత్ ఉంది, దారి ఉంది, సో వీళ్ళని కూడా మార్చి నమ్మకం కుదిరిస్తే అందరూ కూడా జన్నత్కు వెళ్తారు అనే వ్యాఖ్యలు చేయడం. నిజంగా ఒక కాంపిటీషన్ ఏదో జరుగుతోంది అక్కడ వాళ్ళందరినీ ఈ విధంగా ప్రొవోక్ చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం మరి నిజంగా ఎటువంటి పరిస్థితి అది? అండ్ మరి ఇటువంటి సందర్భాలు, ఇటువంటి స్టేట్మెంట్స్ తీసుకున్నప్పుడు మరి మమతా బెనర్జీకి కానీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి కానీ కనబడవా పరిస్థితి? మొదటిగా ఈ డిస్కషన్ లో పాల్గొన్న పెద్దలకి నమస్కారం, అలాగే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. రఘు గారు మీకు కూడా. సార్, మీరు ఇక్కడ బెంగాల్లో ఏంటంటే
25% మైనారిటీ ఓట్స్ ఉందండి. సో ఆ ఓట్స్ ని వాళ్ళు అలాగే రిటైన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చాలా కష్టపడ్డారు, సరే రిటైన్ చేసుకోగలిగారు కొంచెం ఓటు, దాన్ని అలాగే కంటిన్యూ చేయాలన్నమాట. సో అందు గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. సో మమతా బెనర్జీ గారికి క్లియర్ గా తెలుసు. సో ఎప్పుడైతే ఒక 25% ముస్లిం ఓట్ బ్యాంక్ ఆవిడకి సపోర్ట్ చేస్తారో మిగతా వాళ్ళని ఈజీగా కొనేయచ్చు. అందు గురించి వాళ్ళు ఏ ఒక్క మాట మాట్లాడరు అనమాట. ఈ కమెంట్స్ ఇవన్నీ ఏంటంటే అండి, ఇవన్నీ సార్ చెప్పినట్టు, అఫ్సర్ గారు చెప్పినట్టు, ఇవన్నీ ఏంటంటే రాజకీయ కోణంలో వాళ్ళని కన్సాలిడేట్ చేయడానికి చూస్తారనమాట. కానీ నిజంగా చదువుకుని కష్టపడి తన కాళ్ళ మీద తాను నుంచుంటున్న ముస్లిం సోదరులు ఎవరు అటువంటి వ్యాఖ్యలకి ఇన్ఫ్లుయెన్స్ కారు. ఇవి ఏంటంటే ఒక రెండు మతాల మధ్య గొడవలు చిచ్చు పెట్టడానికే కారణం అంతే. దానికి మించి మనం పెద్దగా దీంట్లో అంత సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. అంటే ఒకానొక సందర్భంలో ఒక మినీ పాకిస్తాన్ తయారయ్యింది అని మాట్లాడడం, రాబోయే రోజుల్లో ఒక సగం జనాభా ఉర్దూ మాట్లాడే జనాభా రాబోతుంది అనడం, సో ఇవన్నీ మరి నిజంగా ఇవి కూడా సీరియస్ తీసుకోవద్దా, లేకపోతే అక్కడ షరియా చట్టం కూడా అమలు చేస్తాం అనే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ చూస్తే, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మరి? అంటే ఈ ఎస్పెషల్లీ మనకి బార్డర్ స్టేట్స్ లో ఏవైతే ఉంటుందో ఈ థ్రెట్ ఎప్పుడు ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ తో బార్డర్ లో ఉంది, ఆ థ్రెట్ ఉంటుంది. అలాగే ఇటు పక్కన వచ్చేసరికి మనకి పంజాబ్ లో ఏంటంటే సపరేట్ ఏర్పాటు వాదం, ఖలిస్తానీ ఈ వాదం ఉంటుంది. అక్కడ కూడా ఇలాగే మనము సిక్కులని మిగతా హిందువుల మధ్య చిచ్చు రేపే ఇది నడుస్తోంది. కాశ్మీర్ లో కూడా ఎప్పటి నుంచో నడుస్తోంది. ఈ వేర్పాటు వాదము అనేది వాళ్ళు ఓట్ల గురించే కాదు, మనకి దేశ వ్యతిరేక శక్తులు ఎన్నైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఒకనొక కామెంట్స్ ఎక్కడ చూశాను. ఇప్పుడు మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ లో ఉండే అతను ఒక మినిస్టర్ ఎవరో ఇల్లీగల్, బహుశా ఈయనేమో బంగ్లాదేశ్ నుంచి వచ్చేసిన వ్యక్తి అని అంటున్నారు. సో అందు గురించి ఏంటంటే ఇక్కడ ఇటువంటి శక్తులు చాలా ఉన్నాయి. ఇంకా అది తీవ్రస్థాయి అయిపోయింది ఈ మధ్య. ఎందుకంటే అది ఏ కారణం చేత అంటే ఏమున్నా సరే మనకి యాక్చువల్లీ అన్ని మతాల్లో కూడా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గ్రంథం ఉంది. ప్రతి గ్రంథంలో వాళ్ళు ఇచ్చినవి ఏంటంటే కొన్ని ఎప్పుడో అప్పుడు ఆ మతం ఎప్పుడైతే స్థాపించబడిందో అప్పటికి అవి ప్రాక్టికల్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇంప్రాక్టికల్. అటువంటివి మనము మనకి కాలానుగుణంగా మారుతూ రావాలన్నమాట. కానీ మతంలో ఉండే మంచి మాత్రం చెప్పరు, కానీ వీళ్ళు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో ఏదో మతాన్ని అడ్డు పెట్టుకుని కవర్ చేస్తూ ఉంటారు అనమాట. సో అటువంటి శక్తులు మనకి అక్కడ బెంగాల్లోనే చూడక్కర్లేదు, ఇక్కడ మనకి హైదరాబాద్ లో కూడా ఉన్నాయి, మిగతా వివిధ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కానీ జనాల్లో కూడా ఆ చైతన్యం వస్తోంది, రావట్లేదని కాదు. సో కొన్ని కానీ మనకి ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ కూడా చూసుకుంటే కూడా యాక్చువల్లీ ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, మనకి ప్రాపర్ విద్య అంటే సరైన విద్య లేకపోవడం ద్వారా వస్తుంది అనమాట. చాలా మటుకు మీరు ఇందాక చెప్పారు ఎంపీలో ఎవరు ఎమ్మెల్యే బీజేపీ నుంచి మదర్సాల విషయంలో మాట్లాడారు, మద్రసా గురించి చెప్పారని చెప్పారు. కానీ యాక్చువల్లీ మనం మద్రసాలో ఏం జరుగుతుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. దాంట్లో చూసుకుని మిగతాది ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో కూడా మంచి ఏముంది. అసలు మద్రసా పర్పస్ ఏంటంటే ఒక మనకి అరబిక్ వర్డ్ లో ఏంటంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, అది యాక్చువల్. అండ్ దాంట్లో ఏంటంటే మెయిన్ ఎక్కువ నేర్పించేది ఇస్లామిక్ సంబంధించిన స్టడీస్ అన్నమాట. దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉంటుంది. సో కానీ దాంట్లో ఏమవుతుందంటే మనం ఈ యాక్చువల్లీ చూసుకుంటే ఈ కరికులం ఏదైతే ఉందో అది లిమిటెడ్ అయిపోయింది, అంటే ఓన్లీ రిలీజియస్ స్టడీస్ గురించే అయిపోయింది. సో దాంతో ఏమవుతుందంటే మిగతా సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి లేకుండా అయిపోయింది. సో అలాగే నేర్పించే విధానాలు పురాతనమైన అయినాయి. కూర్చు చెప్పిందే చెప్పడం అంటే అది ఏదో బట్టి కొట్టినట్టు అవుతుంది, కానీ కొంచెం అక్కడ నేర్చుకున్న విద్యార్థులు అనలిటికల్ స్కిల్స్ పెంచడానికి, పెంపొందించడానికి అది తోడ్పడట్లేదు అనమాట. సో అలాగే మీరు
చూసుకుంటే ఏమవుతుందంటే సపోజ్ ఒకళ్ళే సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు మనకి కంబైన్డ్ స్కూల్స్ ఉంటాయి, కొన్ని ఏంటంటే బాయ్స్ గర్ల్స్ ఉంటే స్కూల్స్ ఉంటుంది, అలా కొన్ని స్కూల్స్ లో ఏంటంటే ఓన్లీ బాయ్స్ స్కూల్ ఉంటుంది, ఓన్లీ గర్ల్స్ స్కూల్ ఉంటుంది. సో అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే ఓన్లీ బాయ్స్ స్కూల్లోనే చదివిన విద్యార్థి ఒక్కసారి కాలేజ్ లో వెళ్ళినప్పుడు మిగతా అమ్మాయిలతో వాళ్ళతో ఎలా ఉండడము అవన్నీ వాళ్ళు తెలుసుకోలేకపోతారు సరిగా. అంటే ఇంట్లో ఒకవేళ అక్క చెల్లెలు ఉంటే పర్లేదు, పోనీ అటువంటి వాళ్ళు లేరు అనుకోండి, అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి అవి తెలియదు. అలాగే ఇప్పుడు ఓన్లీ ఈ స్టడీస్ లోనే ఉండేవాళ్ళు మిగతా ఇంకా పెద్ద సొసైటీలో వెళ్తే వాళ్ళు ఆ పెద్ద సొసైటీలో అడ్జస్ట్ కాలేరు అనమాట. అంటే అటువంటి దాని నుంచి వచ్చిన వ్యాఖ్యలే, విపరీత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇలా తీసుకొస్తారు అనమాట. అంతేగాని చదువుకుని లేకపోతే సరే మనం చూడాలి, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు అండి. సో ఆయన ఇస్లాం ఫాలో అయ్యేవారు ఆయన, ఓకే, కానీ ఆయన మిగతా మతాలను కూడా వారి గ్రంథాల్లో ప్రతి మతంలో ఉండే మంచితనం ఏవైతే ఉందో ఆయన వారు చెప్పారనమాట. ఈవెన్ భగవద్గీత కానీ చూడండి, ఆయన వీణ వాయించేవారు, అటువంటివి కూడా మనం చూసుకోవాలన్నమాట. అందు గురించి ఏంటంటే వీటిని తిప్పి కొట్టాలంటే ఇటువంటి వాళ్ళు ఎవరైతే వ్యాఖ్యలు చేస్తున్నారో, మెయిన్ మనకి బాగా చదువుకున్న ముస్లింస్ మేధావులు వచ్చి అరే మీరు చేస్తోంది తప్పురా, అసలు ఫట్వా మీ మీద మేము ఇవ్వాలి అని చెప్పే మేధావులు ముందుకు రావాలి. వస్తే గానీ ఇటువంటి వాళ్ళ ఇది తగ్గదు అనమాట. లేదంటే ఇప్పుడు ఈ రోజు బెంగాల్ లో రేపు ఇంకో రాష్ట్రం అలా అవుతుంది. సో భారతదేశం అనేది అలా నడవదు. ఇంకోటి చెప్పారు, సరే అందరిని మారు చేయాలి, ఇది అలా అయ్యే పని కానే కాదు అది. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తోంది అది. సో కానీ ఏంటంటే ఎప్పుడెప్పుడు అటువంటి అలజడులు వచ్చినప్పుడా సరే మిగతా జనాల్లో చైతన్యం వచ్చింది. మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటారు, సో ఆయన దాంట్లో కూడా చాలా మంది ముస్లిం సోదరులు ఆయన సైన్యంలో ఉండేవారు. సో అందు గురించి అలా మొత్తం వాళ్ళు ఏదో స్టేట్మెంట్ చెప్పారు కదా అయిపోతుంది కదా అయ్యే ఉండదు. కానీ మన మిగతా మతస్థులు కూడా వాళ్ళ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రిలీజియన్ లో ఉన్న గొప్పతనాలు ఏంటి, ఎందుకు వాళ్ళు ఆ పద్ధతులు ఫాలో అవుతున్నారు, వాళ్ళ పిల్లలకు నేర్పించడం అత్యంత అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.